సార్, మనకి కృష్ణతత్వం అంటారు. జగద్గురు అని చెప్పి మనకి కృష్ణుడిని చూపిస్తూ ఉంటారు. సో కృష్ణుడితో ఉన్న రిలేషన్షిప్స్ని మనం చూసుకుంటే ఆ రిలేషన్షిప్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? భగవద్గీత నుంచి నేర్చుకునేవి కొంత అయితే, ఎవ్రీ వేర్ కృష్ణుడు మనకి ప్రతి ఒక్క పర్సన్తోని ఒక స్టోరీ చెప్పారు. మనకి భాగవత కథల్లో చెప్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా మనకి బాగా కనిపించేది శ్రీకృష్ణుడితో ఉన్న ఫ్రెండ్షిప్ సుధాముడితో. సో వీళ్ళిద్దరిని రిలేషన్షిప్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా దాంతో ముందుకు? చాలా ఇంపార్టెంట్. కొన్ని షార్ట్ ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను అందులో. ఓకే, శ్రీకృష్ణ తత్వం అంటే అవతారమే చాలామందికి మాటలు ఫుల్ఫిల్ చేయడానికి వచ్చారంటారు. చాలామంది అటు గోపికలని కానీ, ఇటు ఋషులని కానీ, మునులను కానీ, అటు రాక్షసులని కానీ, అందరినీ వారి వారి భక్తికి తగ్గట్టుగా, వారి వారి కోరిక తగ్గట్టుగా వాళ్ళని కనికరించడానికి వచ్చారు. కృష్ణ అవతారమే బ్యూటిఫుల్ అవతారం. అందుకే కృష్ణుడి దగ్గరికి అందరు ఇట్లా అంటుకుపోతారు. నిజంగా మీరు నమ్మరు, చంపాలని వచ్చిన వాళ్ళు కూడా అలా ఆ కృష్ణ తత్వంలో మునిగిపోతారు. ఎవరైతే తామసికంగా ఆయన్ని చూస్తారో, ఎవరైతే రాజసికంగా ఆయన చూస్తారో, ఎవరైతే సాత్వికంగా ఆయన చూస్తారో, అలా ఆ విధముగా కరుణించబడతారు.